నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నాకు సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ పై మళ్ళీ ఆందోళన మొదలవుతున్నటువంటి పరిస్థితిని మనకి వార్తలు వస్తున్నాయి. గతంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ రైతులు ఆందోళన చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచినటువంటి గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా నిలిచినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్న అధికారులు మళ్ళీ తీర్మానం మారిందా లేకపోతే ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్స్ పూర్తి అందిస్తారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మరొకసారి ముందరికి వచ్చిందా? ఇటు గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి కామారెడ్డి రైతు మాస్టర్ ప్లాన్ రైతులు మళ్ళీ ఆందోళన పట్టన్నారంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి దీనివల్ల తమ భూములు పూర్తిగా కోల్పోతామని చెప్పి కూడా రైతులు ఆందోళన పట్టారు. ఎన్నిక ఈ నేపథ్యంలో దిగువచ్చినటువంటి కామారెడ్డి మున్సిపల్ అధికారులు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తీర్మానం ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ తీర్మానం ప్రవేశపెట్టి 5 నెలలు గడిచినప్పటికీ కూడా దానికి సంబంధించిన కాపీలను కూడా రైతు ఇవ్వకపోవడంతో రైతులు పలు అనుమానాలు దారిస్తుంది. అయితే ఎందుకు మాస్క్ రద్దు చేశారు, రద్దు చేసిన తర్వాత కూడా తమకు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఓడ్లో పెట్టారని కూడా మా రైతులు ఆచరిస్తున్నారు. అయితే 2022 నవంబర్ నెలలో మాస్టర్ ఇటు కామారెడ్డి మున్సిపల్ డెవలప్మెంట్ పేరుతో ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ఇటు కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి 8 గ్రామాలకు చెందినటువంటి సుమారు 800 మంది రైతులు 1195 మంది ఎకరాల భూమి కూడా కోల్పోతున్నారు. ఇందులో చిన్నకారు సన్న రైతులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా సాగు చేస్తారు. దాని మీద కూడా ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ వల్ల తమ పూర్తిగా భూములు కోల్పోతామని చెప్పి గత మున్సిపాలిటీకి దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా గత కొన్ని నెలలుగా ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ కార్యాలయం ముందు కూడా బయట తమ నిరసన కూడా వెలిపించారు. అయితే అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు తగ్గకపోవడంతో చాలా ఇటు కామారెడ్డి పట్టణానికి బంద్ పిలుపునిచ్చారు. అనేక ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమానికి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రేవంత్ పాటు ఇటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్, అలాగే బీజేపీ రాష్ట్ర సారథి బండి సంజయ్ కూడా వారికి మద్దతు తెలిపారు. వారి నిర్వహించిన పాల్గొన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ముట్టడి కార్యక్రమం కూడా నిర్వహించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఆందోళన మళ్ళీ ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ పునరామయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అధికారులు కూడా దాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసేటువంటి పరిస్థితి గతంలో చూసుకుంటే అయితే అది ఒక్కసారి మూసైందా అంటూ బయటకు పెట్టకపోవడంతో తీర్మానాన్ని పూర్తిలో అమలు చేయకపోవడం, లేకపోతే దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వకపోవడంతో రైతులు మళ్ళీ అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆందోళన చేసే అవకాశాలు ఉంటాయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై మరొక్కసారి ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తే అక్కడ ఆగే పరిస్థితి లేదనుకుంటే రైతులు ఖచ్చితంగా ఆందోళనలు లేకపోతే దానికి సంబంధించినటువంటి నిరసన కూడా తెలిపే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తుంది. మాస్టర్ ప్లాన్ అన్నదాతలు ఎంత నష్టపోతారనేది ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పక్క మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, చెప్పండి. అది ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి తో పాటు బీజేపీ రాష్ట్ర ఇటు ఎంపీ అరవింద్, అలాగే ఎమ్మెల్సీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తో పాటు ఇప్పుడు టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మద్దతు పలికారు. అయినప్పటికీ కూడా దిగిరా కావడంతో ఒక రైతు ఆత్మహత్యనప్పటికీ కూడా మాస్టర్ చివరకు కే పాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి కామారెడ్డి మున్సిపల్ అధికారులకు కార్యాలయంలో కూడా తీర్మానం చేసి 5 నెలలు వచ్చింది. అయినప్పటికీ కూడా మాస్టర్ ప్లాన్ మెసేజ్ అని కూడా తీర్మాన కాపీని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రవేశపెట్టింది. ఆ తీర్మాన కాపీని కూడా బయటకు ఇంత విడుదల చేయాలని చెప్పి కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ కాపీని తమకు తెలపాలి అని చెప్పి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నైతే రైతులు మాత్రం మరోసారి కూడా ఆందోళన పట్టే ప్రమాదం సూచన ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్ వల్ల పూర్తిగా వాళ్ళకు ఉన్న భూమిని కూడా కోల్పోయబడడం జరుగుతుంది. కేవలం ఇండస్ట్రియల్ పేరుతో అక్కడ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడం వల్ల 80 నుండి 100 రోడ్డు కూడా వస్తుంది. ఈ రోడ్డు వల్ల కూడా తాము పూర్తిగా భూమిని కూడా కోల్పోవచ్చు. దీని మీద తాము ఆధారపడి ఉన్నాము. తమ జీవితం కూడా దీని మీదనే